యోహాను శుభవార్త 15వ అధ్యాయం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం. మనము ప్రభువుతో, మనము యేసుతో నిలిచి ఉన్నాము అనటానికి ఒక 8 రుజువులు నేర్చుకోవటానికి మనం ప్రారంభించాం. ఒకటి కత్తిరించబడటం. మనము దేవునిలో ఫలించాలి అనే ఒక ఆలోచన నీకున్న దాని ప్రకారం కన్నా దేవాది దేవునికే నువ్వు ఇంకా ఫలించాలనేది దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష. దాని మేరకే కొన్ని బంధాలు కావచ్చు, లేకపోతే కొన్ని నీతో ఇమిడి ఉన్న వాటిని కొన్ని కట్ చేయటానికి, నీతో కనెక్ట్ అయిన ఉన్న వాటిని కొన్ని కట్ చేయటానికి దేవాతి దేవుడు ఒక కత్తెరను వాడుతూ ఉన్నారు. దాన్ని తీసివేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది, దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. ప్రైజ్ లార్డ్. అన్న ఇంకా ఈ కుర్చీలు కనుక లేకపోతే కనుక కొత్తవి తెచ్చాం కదా ఆల్రెడీ, దాన్ని వాడండి. అట్లాగే కొన్ని బంజరు కూడా పంపించండి, ఒక 20 బంజరు పంపించండి. కనుక కొన్ని సందర్భాల్లో ఎందుకు దేవుడు నీ తీసేశాడు, దేవుడు ఎందుకు కట్ చేశాడు, ఎందుకు నా దాకా రానివ్వలేదు అనే దానిలో నువ్వు ఎక్కువగా ఫలించాలనే యొక్క ఉద్దేశం మేరకే ప్రభు కొన్ని చేస్తారు. రెండవది, ప్రభు దేవాతి దేవుడు మనం దేవునితో ఉన్నాము అనటానికి రుజువు మన ప్రార్థనలు అంగీకరించబడటం. చాలా విషయాలు దీంట్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవది మనం చూసినట్లయితే కనుక దైవికమైన యొక్క ప్రేమ. 9వ వాక్యంలో మనం చూస్తే కనుక తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేను కూడా అలాగా ప్రేమిస్తున్నాను. మీకు ఒక ఆలోచన కూడా తీసుకొచ్చాను. ప్రేమ అంటే ఇవ్వటం మాత్రమే కాదు, ప్రేమ అంటే హత్తుకోవటం మాత్రమే కాదు, ప్రేమ అంటే కౌగిలించుకోవటమే కాదు, ప్రేమ అనే మాటలో ఒక దెబ్బ కూడా ఉంటుంది అన్న సంగతి మనం నేర్పించుకున్నాం. తండ్రి ఎలాగ ప్రేమించాడో నేను కూడా అలాగే ప్రేమించాను మిమ్మల్ని. తండ్రి ప్రేమ ఎట్టిది? ఈ లోక కళ్యాణార్థమై ప్రభువైన యేసుని వదిలేసినట్లుగా, కష్టకాలంలో వదిలేసినట్లుగా, శ్రమకాలములో, ఖచ్చితంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో తండ్రి తీసుకునే నిర్ణయాలు కసాయి తండ్రి, కసాయి తల్లి అని అంటూ ఉంటాం. కానీ తండ్రి తీసుకునే యొక్క నిర్ణయాలు కొంచెం మనకి ఘాటుగాను, కొంచెం మనకి ఇబ్బందిగాను, ఆటంకంగాను ఉన్నప్పటికీ, ఎందుకంటే గెత్సెమనే తోటలో యేసుప్రభువు వారు తన మానాన తాను వదిలేసినట్లుగా మనం చూచాం. తండ్రి, నీకు ప్రేమ ఉంటే, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించలా. ఆ తొలగించని దానిలో దేవుని యొక్క ప్రేమ ఇమిడి ఉంది. ఏమిటా ప్రేమ? మనం ఎంతసేపు ఆ గిన్నె తొలగించబడాలి, నీ ఎదుట ఉన్నదాన్ని తొలగించబడాలనే ఆలోచనలు కనుక ప్రభు అంగీకరిస్తే కనుక దేవుడు నన్ను ప్రేమించాడు అనే ఒక ఆలోచనలో, ఒక ముసుగులో మనం ఉండిపోతాం. కానీ దైవికమైన యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా మనకి తెలుసుకోలేం. అది ఖచ్చితంగా మనము అంచనా వేయలేం. అదేమిటంటే కొన్ని సందర్భాల్లో దేవాది దేవుడు మన వైపు చూడకుండా, ఎందుకనంటే ఆ యొక్క తండ్రిని చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగించు అన్నాడు. కానీ తొలగించలా. శ్రమల యొక్క కొలిమిలో విషయం అంటాడు, ఇబ్బంది కొలిమిలో అంటాడు. కనుక దాంట్లో అది తొలగించకుండా ఉండే యొక్క కారణం, నీవు చిన్నవాటి మీద నీ ఆలోచన చేస్తున్నావే తప్ప మహిమాన్వితమైన యొక్క దేవుని యొక్క కార్యం, అది తోటలో జరిగే ఒక సంఘటన, దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న యొక్క ప్రార్థన తోటలో. కానీ ఎంటైర్ వరల్డ్, ప్రపంచమంతా తెలిసేటట్లుగా
దేవుడు యేసు మృతులలో నుండి లేపెను. కనుక బలమైన వాటి దగ్గర దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. చిన్న చిన్న వాటి విషయమే కాదండి, బలమైన వాటి విషయంలో దేవాతి దేవుడు కనుక ఆ గిన్నె తొలగించడం కాదు, సమాధి యొక్క గోతి మీద ఉండే రాయిని తొలగించబోతున్నాడు. అది దైవికమైన ప్రేమ, అది దైవికమైన యొక్క ప్రేమ. ఎంతసేపు చిన్న వాటిని అది తొలగించాలి ఇది తొలగించాలనే ఒక కానీ సమాధి యొక్క ఆ యొక్క రాయి తొలగించాలి, నిన్ను లేపాలి, ప్రపంచానికి నిన్ను చూపించాలి. ప్రపంచానికి అగపడేటట్లుగా ఎవరైతే హింసించారో, ఎవరైతే నేనంటాను ఆ మహిమాన్వితమైన యొక్క ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమ తెర చిరిగినట్లుగాను అనేకమైన యొక్క ప్రజలు ఆయనతో పాటు కూడా పునరుద్ధానపు యొక్క మహిమలో చేర్చబడిన ఒక గొప్ప ఈవెంట్, ఆ గొప్ప మహిమాన్వితమైన దినం ఎంత గొప్పదండి నా దేవుని పిల్లరా. ఎస్, దేవుడు మనతో పాటు నిలిచి ఉన్నాడా అనటానికి ఆయన ప్రేమ తండ్రి కుమారుని ప్రేమించినట్లుగా క్రీస్తు యేసు మనని ప్రేమించిన యొక్క తీరు 10వ వాక్యంలో మనం చూసినట్లయితే కనుక ఆయన ఆజ్ఞలు, నేను ఆజ్ఞలు గైకున్నాను, నేను ఆజ్ఞలు ఎలాగైతే గైకున్నానో మీరు కూడా అలాగే ఆజ్ఞలు గైకొనండి. నా దేవుని ప్రియులారా, దేవుడు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా చేసినట్లయితే గనక, తూచా తప్పకుండా గనక చేసినట్లయితే ఖచ్చితంగా దేవాది దేవుడు మన యొక్క జీవితంలో నిలిచి ఉన్నాడు, మనము ప్రభువుతో నిలిచి ఉన్నాము అనటానికి ఒక ఆధారం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞలను బయటకు వచ్చినట్లుగానే ఉంది, బయటపడినట్లుగానే ఉన్నాము. ఆ వేదనకరమైన యొక్క లేకపోతే కనుక ఆ సుధమ గుమరంలో ఉన్న యొక్క వాటి మీద కురవబడిన యొక్క ఆ అగ్నిగంధకాల్లో నుంచి బయటపడినట్లుగా ఉన్నాము. కానీ బయటపడిన తర్వాత వేరేది కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం లోతు జీవితంలో. ఈ దగ్గర ఉన్న యొక్క ఈ చిన్న గ్రామం నాకు చాలయ్యా అన్నట్లుగా. కనుక ఏది నేను ఎప్పుడు చెబుతుంటా కనుక కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత. దేవుడు ఏం చెప్పాడో అది కనుక ఖచ్చితంగా కనుక మనం చేసినట్లయితే కనుక దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు, మనము దేవుని యందు నిలిచి ఉన్నాము అనటానికి ఒక ఆధారం మనకు దొరుకుతూ ఉంది. కనుక నా దేవుని పిల్లరా, 5వదిగా 15వ అధ్యాయం 12వ వాక్యం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించిన యొక్క ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. మీరు ఒకరినొకరును ప్రేమించవలననే యొక్క ఆజ్ఞ. చాలండి, ఒకరినొకరును ప్రేమించబడే ఒక ఆజ్ఞ. మన దీవెనలను, ఎస్ 5వదిగా మన యొక్క దీవెనలను ఇతరులకు పరిచయం చేసుకునేటట్లుగాను, ఇతరికి పంచేటట్లుగాను మనం ఉండాలి. ఇతరులతో మన యొక్క దీవెనలను కనిపించేటట్లుగాను, ఎస్ 2వది మన యొక్క దీవెనలను మరొకరికి పంచిపెట్టేవారుగాను మనం ఉండాలి. దేవునితో మనం ఉంటున్నామా లేదా అనటానికి ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. మీరు ఒకరినొకరు నా దేవుని పిల్లరా. ఎస్, దేవుడు మనతో పాటు ఉండడానికి మన యొక్క దీవెన ఇతరులతో పంచడం, మనకు ఉన్నది మహిమార్థమై చూపించడం అనేది చాలా అవసరము. ఇతరులకు అనే ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆ దేవుని పిల్లరా, ఈ పరిచర్యలో నేను ఒక దైవ సేవకుడిగా దేవుని వాక్యం చెబుతూ యొక్క మాట చెబుతున్నాను.
దేవాది దేవుడు నాకు ఇచ్చిన యొక్క దాంట్లో ఇతరులకు పంచడం, లేకపోతే ఇతర సేవకులకు పంచడం, ఎన్నో ఎన్నో ఇక్కడ నుంచి అది ప్రతిదీ కూడా ఒక వాల్ పోస్ట్లో వేసుకోవటము, లేకపోతే ఒక క్యాలెండర్లో వేసుకోవటము అసలు నా భార్యకు కూడా తెలియదు. ఈ పరిచర్య ద్వారా ఎంతమంది సేవకులు పోషించబడుతున్నారో నాకు తెలుసు. ఇక్కడ నుంచి ఎంత సేవకులకి వెళుతుందో అది నాకు ఒకటి మాత్రమే తెలుసు. పిల్లలు తిరిగిపోవచ్చు, ఖచ్చితంగా చెప్పాలంటే లెక్కలేసుకోవాలంటే నాకే తెలియదు కొన్ని సందర్భాల్లో. అప్పుడప్పుడు సుధాకరం చెబుతూ ఉంటారు ఆఫీస్లో కూర్చొని, ఏందన్నా ఇది, ఏందన్నా ఇది. వెళ్ళని ప్రభు ఇస్తున్నారుగా. ఆ దేవుని పిల్లరా, ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఈ యొక్క చిన్న పరిచర్య అనేకమైన సేవకులకి పోషించబడుతుంది. ఈరోజు క్రీస్తునందు నా దేవుని పిల్లరా, మనము దేవునితో ఉన్నామా అనటానికి మనము ఇతరుల యొక్క ఆశీర్వాదం కూడా కోరుకొని ఇచ్చేటట్లుగా మనం ఉండాలి, ఇచ్చేటట్లుగా ఉండాలి. దేవాది దేవుడు ఆ స్థానం మనకి ఇచ్చాడు కదా. దేవాది దేవుడు ఆ రీతిగా నేను మనం ప్రేమించేటట్లు కదా. నీకు దొరికే అంతగా నిన్ను దేవాది దేవుడు ప్రేమించి నీ హృదయానందము పొందేటట్లుగా దేవాది దేవుడు ఇచ్చాడు కదా. కనుక ఆ ఆనందము ఇతరులకి పంచితే ఎంత బాగుంటుంది. ఎప్పుడు సెల్ఫిష్గా ఉండకూడదండి, ఎప్పుడు మురికోళ్ళుగా ముష్టోళ్ళుగా ఉండకూడదు. ఒక దైవజనుడిగా చెబుతున్నాను ఈ మాట. విత్తడము ఎంత శ్రేష్టమైందో ఒక దైవ సేవకుడిగా నన్ను అడగండి, నేను చెప్తాను. ఇతరులకి పంచే విషయంలో నీకున్న యొక్క హృదయ ఆనందం ఏమిటో ఒక దైవ సేవకుడిగా నన్ను అడగండి, నేను చెప్తాను. వాళ్ళలో ఉన్న యొక్క నవ్వు, వాళ్ళలో కలిపే యొక్క ఆశలు ఎంత గొప్పగా ఉంటాయి. నా దేవుని పిల్లరా, ఈరోజు కేవలం మనం దేవునితో ఉన్నాము మనకు వచ్చినంత దాచుకొని ఎక్కడ నా దేవుని పిల్లరా, దేవుని దగ్గర ముష్టోళ్ళుగా మనం ఉండకూడదండి. దేవుడు మనకిచ్చాడు, దేవుడు ఒక గౌరవప్రదమైన స్థానంలో మనకిచ్చాడు. ఆ ఉన్న దాంట్లోనే సరే. ఎందుకంటే దాని విషయం దాదాపు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి రెడ్డి గారికి తెలిసిద్ది, రెండోది ఫైనాన్షియల్ మినిస్టర్ తెలిసిద్ది తులసి, ఆ తర్వాత సుధాకర్ గారు బాగా తెలుసు. ఎక్కువ ఆఫీసులో ఉంటుంటా, ఏంటన్నా లేని టైంలో మీరే చేతులు తాగుతున్నారు, ఈ టైంలో మీరేంటన్నా అంటాడు సుధాకర్ అన్న. కానీ జరగని రేపు అనేది ఉంది కదా, సాయంకాలం దాకా చూద్దామంటా, నేను సాయంకాలం దాకా చూద్దామంట. నా దేవుని పిల్లరా, ఏ ప్రాంతానికి ఎక్కడి నుంచి వనరులు వెళుతున్నాయో నాకు తెలుసు. దేవుడు ఆ స్థానంలో ఇచ్చాడు, దేవుడు ఆ స్థానంలో ఉంచాడు. ప్రభు మనతో ఉన్నాడా లేదా అనటానికి మనము ఇతరులకి దైవికమైన యొక్క ఆశీర్వాదం అనేది మనం మాత్రమే దాచుకునేటట్లుగా కాకుండా ఇతరులకు పంచేటట్లుగా ఇతరులకి చూపించేటట్లుగా ఇదిగా నేను వాచి కొనుక్కున్నాను చూసారా మరేంటనుకున్నావు అనేటట్లుగా కాదండి. దేవాతి దేవుడు నాకు ఇచ్చాడు అని సాక్ష్యం ఇచ్చేటట్లుగా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక చక్కని యొక్క ఆలోచన దాన్ని 10 మార్లు నేను ఆలోచన చేశాను. ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు, ఇదిగో పోగొట్టిన నా నాణ్యం, ఇదిగో తప్పిపోయిన యొక్క ఆ గొర్రె తిరిగి దొరికింది. కనుక ప్రియులారా, నాతో పాటు మీరు కలిసి ఆనందించుడి. అంటే మనకి కలిగిన యొక్క ఆశీర్వాదం అనేది ఇంకొకరు చూచేటట్లుగా, మనకు కలిగిన ఆశీర్వాదము ఇంకొకళ్ళు సంతోషించేటట్లుగా. ప్రైజ్ ది లార్డ్. ఇలాగా సంఘములో ప్రతి వారి యొక్క జీవితంలో దేవుడు అలాంటి మహదైశ్వర్యం ఇచ్చును గాక. ఆమేన్. కనుక నా దేవుని పిల్లరా, మన జీవితంలో ఎప్పుడు కూడా ఇతరులకి ఆశ్చర్యకరంగా ఉండేటట్లుగా, దీవెనపరంగా ఉండేటట్లుగా, పంచేటట్లుగాను చూపించేటట్లుగాను ఉండాలి. 6th one 11వ వాక్యం. మీ యందు నా సంతోషము ఉండవలననియు
మీ యందు నా యొక్క సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇగో ఈ విషయాలు మీకు చెబుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనతో పాటు ఉన్నారా, మనము ప్రభువుతో పాటే ఉన్నామా అనటానికి ఇదిగో మీలో మీ యందు నా సంతోషము ఉండవలననియు మీలో నా సంతోషము ఉండవలనని. నోటీస్ పాయింట్ ఎవరు అన్నారు వినండి. మీలో నా సంతోషము ఉండవలనని. నా సంతోషము, ఆయన సంతోషం వేరు, మన సంతోషం వేరు. మనం ముక్కు పొడక కొంటే 3 రోజులకు చెబుతాం కదా, కానీ 3 రోజులే ఉండదు ఆ సంతోషం. కానీ అంటే ఇక్కడ సంతోషాన్ని డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు. మీ అందు నా సంతోషముడినట్లుగా అంటే మనకు సంబంధించిన సంతోషం ఒకటి తీయబడింది, దైవికమైన యొక్క సంతోషం అనేది ఒకటి తీయబడింది. అంటే మన సంతోషం వేరు, దేవుని యొక్క సంతోషము వేరు. కనుక మన సంతోషము మనలో ఉండకూడదు. ప్రభు ఆలోచన ఏమిటంటే మన సంతోషము మనలో ఉండకూడదు. మన సంతోషం ఎప్పుడు కూడా ఆవిరైపోయేది. మన సంతోషం అది ఏదైనా ఉందనుకోండి, అంటే మీకు ఇలా చెప్తే బాగుంటుందేమో. మంచి సెల్ ఫోన్ కొనుక్కున్నారు, సెల్ ఫోన్ అయిపోయేంత వరకు కూడా సంతోషిస్తూనే ఉంటారా? 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, 5 రోజులు అది ఎక్కడ పెడతామో మనకు తెలియదు, అది ఎక్కడ వదిలేస్తామో మనకు తెలియదు. మొదటి రోజు మాత్రం ఎంత సంతోషం అనిపించిందో. ఎస్, అది నిలిచే సంతోషము కాదు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ప్రభు ఇచ్చే సంతోషము, ఆధ్యాత్మికమైన యొక్క సంతోషం గురించి ఒక మాట చెప్పాల్సి వస్తే దాని కొరకే దావీదు భక్తుడు పరితపిస్తూ ఉంటాడు. ఏంటి? నీ రక్షణ ఆనందము నాకు అంటే ఎప్పుడు ఉండేది, మధ్యలో పోగొట్టుకోబడింది. ఇది మధ్యలో పోగొట్టుకోబడింది. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఇదిగో ప్రభు మనకిచ్చే యొక్క సంతోషం ఈరోజు దైవికంగా మనం గనక నిలిచి ఉన్నట్లయితే, ప్రభు మన యందు నిలిచి ఉన్నట్లయితే, ఆ ప్రభు ఇచ్చిన యొక్క రక్షణ సంతోషం ఉంది చూసారా, ప్రభు మనతో పాటు ఉన్నాడనే సంతోషం ఉంది చూసారా. కొన్ని అప్పు బాధలకు సాధకులు ఎన్ని ఉన్నప్పటికీ సరే, కానీ నిలిచి ఉన్నాం చూసావా, ధైర్యంగా ఉన్నాం చూసారా, విశ్వాసంతో ఉన్నాం చూసారా. అరే భర్త కొడతానే ఉన్నాడు, ఏ మార్పు రాలేదు కుటుంబంలో. ఒకవేళ అప్పులు ఏ మాత్రం తీరినట్టుగా ఏ మాత్రం కూడా కనీసం ఒక ఆనమాలు కానీ ఆచూకీ కానీ కనిపించటం లేదు. కానీ నా దేవుని ప్రియులారా, ఎస్, దేవుడిచ్చే యొక్క సంతోషము వీటినన్నిటినీ కూడా అధిగమించే సంతోషము. దేవుని వాక్యంలో నుండి మీకు ఒక మాట కనుక కనిపించిందా, దేవుని యొక్క వాక్యంలో నుండి మీకంటూ ఒక ఆదరణకరమైన వాక్యం కనిపించిందా, ఏంటో అప్పులు ఇట్లాగే పోతాయి అనే ఒక ధైర్యం మనకు ఉంటుంది. ఈ కష్టకాలంలో నుండి నేను విడుదల పొందుతాను అనే ఒక ధైర్యము మీకు ఏర్పడుతూ ఉంది. కనుక మన సంతోషం మన యందు నిలిచి ఉండటం కాదు, కానీ మన సంతోషం అనేది ఖచ్చితంగా చెప్పాలంటే కనుక, మన సంతోషం అంటే కుడుమిస్తే పండుగ అంటారుగా. చిన్న కుడుం వచ్చింది అనుకోండి, కుడుం ఇప్పుడు వాళ్ళకి ఎవరో తెలుసండి, చిన్న పప్పు వస్తే కనుక పండగ చేసుకుంటూ ఉంటాం మనం, కుడుమిస్తే పండగ అన్నట్టుగా. కనుక చిన్న చిన్న వాటి కొరకు సంతోషపడే ఒక నైజం మంది. నేనంటాను, ఆ కుడుము లేకపోయినప్పటికీ సరే ప్రభు మనతో పాటు ఉన్నది యొక్క ఆ సంతోషము వర్ణించలేనిది. ఆ సంతోషము 100 వాటికి సమాధానము చెప్పగలుగుతుంది. నేను చెప్పమంటారా, ఆ సంతోషం అనేది నీకు ఊపిరి కూడా పోస్తుందండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ఏకీపిస్తున్నారు ఈ మాటకి? హల్లెలూయా. ఆ సంతోషం అనేది నీకు ఊపిరి పోస్తుంది. ఎందుకని? నీకు జీవాన్ని ఇస్తుంది, బ్రతక నేర్పుతుంది,
బతుకు మీద ఒక ఆశ కనుక చేస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ విభజించి చెప్తా ఉన్నాడు. ఏమిటి రెండు భాగాలుగా చేసి చెప్తా ఉన్నాడు. ఏమిటి? ఒకటి మనిషి యొక్క సంతోషము, రెండవది దేవుని యొక్క సంతోషము. నా సంతోషము మీలో కూడా ఉండాలని, నా సంతోషము మీలో కూడా ఉండాలని. రెండవది అంటే ఇక్కడ చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు ప్రభు. దేవుని యొక్క ఆలోచన ఎంత మన మీద పెట్టుకొని ఈ మాట చెబుతున్నాడు అనేది ఒకటి ఆశ ఉంది. తాత్కాలికమైనది, శాశ్వతమైనది అనండి. తాత్కాలికమైనది, శాశ్వతమైనది. ప్రైజ్ ది లార్డ్. ఎస్, నా దేవుని పిల్లలు, ఇక్కడ ప్రభు అంటారు ఆ సంతోషము, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు, ఆ సంతోషము పరిపూర్ణము కావాలని, ఏంటంట? పరిపూర్ణము కావాలననియు. మళ్ళీసారి చదువురా మాట. మీ అందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అడాప్ట్ చేసుకున్నావమ్మా ఆ మాట? మనం అడాప్ట్ చేసుకున్నామా? ఏంటిది? ఏమంటారు చూడండి. అసలు ఆ మాట, ఆ చిన్న మాటలు ఎంత లాజికల్గా మాట్లాడుతున్నాడు ప్రభు. ఒకటేమో నా సంతోషం అంటున్నాడు, అంటే మన సంతోషం కాదు. ఇప్పుడు ఇది వెళ్ళి ఏది ఆయన యొక్క సంతోషం మనలోకి వెళ్ళి కూర్చుందంట. ఆ కూర్చున్న తర్వాత ప్రభు మాట్లాడే మాటను చూసారా? మనం దాన్ని వివరించుకుంటే అర్థమవుతుంది. మీ సంతోషము పరిపూర్ణము చాలండి. ఇప్పుడు ప్రభు సంతోషమే మన సంతోషం అయిపోయింది. తప్పుడు కొడుతూ దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాన్ని మనము దత్తత తీసుకున్నాం, దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, దాన్ని మనం సొంతం చేసుకున్నాం. ఇప్పుడు ప్రభు సంతోషమే మన సంతోషం అయిపోయింది. ప్రభు సంతోషమే మన సంతోషం అయిపోయింది. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు అది పరిపూర్ణము కావాలి. ఏమంటున్నాడు అంటే అశాశ్వతమైన యొక్క సంతోషం ఒకటి ఉంది, శాశ్వతమైన యొక్క సంతోషం ఒకటి ఉన్నది. ఎస్, నా దేవుని పిల్లరా, మనలో ఇప్పుడు అదిగా నీ దగ్గరకు వచ్చిన యొక్క సంతోషము అది నీదైనప్పుడు, ఆమేన్. ఇద్దరు కొట్టులాడుతున్నారండి, ఇద్దరు కొట్టులాడుతున్నారు. ఎవరు? యాకోబు, ఏసావు కొట్టులాడుతున్నారు. దేని కొరకు? దేని కొరకు? జ్యేష్ఠత్వం కొరకు. దేని కొరకు? జ్యేష్ఠత్వం కొరకు. ఏమిటా ఆ పోట్లాట, ఏంటా పెరుగులాట అంటే, ఎస్, అది నీది కాదురా, నాకు కావాలి. ఏంటది? నీది కాదురా, నాకు కావాలి. వాడేంటి? నాకు కావాలి. ఇద్దరు కలిసి లాక్కుంటా ఉన్నారు సొంతం చేసుకోవటం కోసం. దీనికోసం సొంతం చేసుకోవటం కోసం. కనుక ఇప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో నుండి, ప్రభు దగ్గర నుండి మనకు వచ్చిన యొక్క సంతోషం అది మందైపోయింది ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆలోచన చేయండి. అంటే ఇలాగ చెబితే బాగుంటుంది. అరే ఇట్రారా అని. ఎస్, ఇది నా సంతోషం అండి. ఇదేంటి? నా సంతోషం. ఎవరికి ఇచ్చాను? పట్టుకోరా. ఎవరికి ఇచ్చాను? వీడికి ఇచ్చాను. ఓకే, నా సంతోషాన్ని ఎవరికి ఇచ్చాను? వీడికి ఇచ్చాను. ఇప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? వాడిది అయిపోయింది, వాడికి ఓన్ అయిపోయింది, ఇది వాడి సొంతం అయిపోయింది. కనుక ఇప్పుడు నీ చేతికి వచ్చినది పరిపూర్ణముగా ఉండాలి. తప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక ఆ సంతోషం మన దగ్గరికి వచ్చింది కాబట్టి అది పరిపూర్ణం అవ్వాలి. అదేమవ్వాలి? కనుక ప్రభు మనకి ఇచ్చిన దాని విషయంలో అది పరిపూర్ణం అవ్వాలి. ఈరోజు నా దేవుని పిల్లరా, దేవుడు ఈ దినాల్లో
మీ దాకా తీసుకొచ్చిన యొక్క సంతోషం అనేది ఆవిరి కాకూడదు. దాన్ని దాచుకోవాలి, కాచుకోవాలి, అది పరిపూర్ణమవ్వాలి. బోయజ్ అంటారు ఒక మాట, బోయజ్ అంటాడు ఒక మాట. 2వ అధ్యాయంలో మనం చూస్తే దిగో మోయాబుని విడిచిపెట్టి యెహోవా రెక్కల నీడలోకి సురక్షితంగా ఉండి నిమిత్తము నీవు వచ్చితివి గనక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఏనంట ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని, సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, గమనించండి. బహుమానం ఉంది, సంపూర్ణమైన యొక్క బహుమానం ఉన్నది. ఏమిటి సంపూర్ణమైన బహుమానము? ఏమిటి సంపూర్ణమైన బహుమానం అంటున్నాడు ఇక్కడ. బోయాజు రూతును పట్టుకొని, ఇదిగో సురక్షితంగా ఉండి నిమిత్తం యెహోవా రెక్కల నీడలను వచ్చావుగా, ఆ వచ్చిన దానిని బట్టి సంపూర్ణమైన యొక్క బహుమానము నీకు ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ చెప్పుకుందాం, నాకు సంపూర్ణమైన బహుమానము దొరుకును కానండి. ఆమేన్. ఏమిటి సంపూర్ణమైన యొక్క బహుమానం ఏమిటో తెలుసా? బోయాజు చెప్పిన యొక్క ఆ పనిపాటల్లో, ఇదిగో ఆ రూతు ఏరుకునేటట్లుగా కోయివాడు వెంబడి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని యొక్క పనలు ఆమె ఏరుకునేటట్లుగా పడవేయండి. కొన్ని ఆ పనలు, ఆ కంకులు ఏరుకునేటట్లుగా పడేయండి ఆమెకి. కానీ శాశ్వతమైన యొక్క బహుమానం అది కాదు. మరి శాశ్వతమైన బహుమానం ఏమిటి? శాశ్వతమైన బహుమానం ఏమిటి? బోయాజుని వివాహము చేసుకొని బోయాజు యొక్క పొలములో యజమానురాలుగా ఉండటమే సంపూర్ణమైన యొక్క బహుమానము. ఒకప్పుడు తీసుకునేటట్లుగా ఉంది, ఇప్పుడు ఇచ్చేటట్లుగా అయింది. ఒకప్పుడు తీసుకునేటట్లుగా ఉంది, ఒకప్పుడు ఏరుకునేటట్లుగా ఉంది, ఎవరో దయా దాక్షాల మీద బతికేటట్లుగా తీసుకునేటట్లుగా ఉంది. కానీ యెహోవా రెక్కల నీడలోకి వచ్చావు కదా, నేను నిజమైన ద్రాక్షావళి కదా, తీగల మీరు కదా, కనుక మీరు సంపూర్ణులుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు ఒక దైవ సేవకుడిగా ఆశపడుతున్నాను, నా సంఘ పరిధిలో అప్పులు ఇచ్చేవారుగా ఉండురుగాక. ఇక్కడ మాత్రం 100 చెబుతారు. ఇక్కడ నేను ఆశపడుతున్నాను, ఒక సంపూర్ణమైన యొక్క బహుమానం మనకి దొరకాలి. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఒక దైవ సేవకుడిగా, ఒక దైవజనుడిగా మీకు ఒక ఆలోచన చెబుతున్నాను. ఎంతకాలం ఈరోజు ప్రభు మనతో పాటు ఉన్నారు కాబట్టి, మనం ప్రభువులో ఉన్నాము కాబట్టి, సంపూర్ణమైన యొక్క బహుమానము, సంపూర్ణమైన యొక్క సంతోషము అది పరిపూర్ణమవ్వాలి. అదేమవ్వాలి? అది పరిపూర్ణమవ్వాలి. అది పరిపూర్ణము కాకుండా, ఖచ్చితంగా చెప్పాలంటే, ఆ వాక్యం చెబుతున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందండి. ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉందండి. ప్రార్థన చేసిన తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉంది అండి. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అంటాను, అసలు పరిపూర్ణమైన సంతోషం దొరికేది పరలోకంలోనే. ఆమేన్.
నిన్ను అనుకుంటా కూర్చొని కొన్ని విషయాలు రాసుకున్నాను నేను. పరలోకంలో ఏముంటుంది, ఏముండదు. ఏముండదు కూడా ఉంటుందా? ఉంటుంది. పరలోకంలో ఏముంటుంది, ఏముండదు అనే దాని మీద ఒక సబ్జెక్ట్ రాసుకున్నాను. పరలోక రాజ్యం మీద ఒక ఆలోచన రాసుకున్నాను. పరలోకానికి మీకు సంబంధం ఏమిటి అనేది ఒక సబ్జెక్ట్ అయితే, పరలోకంలో ఏది ఉండదు అనేది ఒక సబ్జెక్టు, పరలోకంలో ఏది ఉంటుంది అనేది ఒక సబ్జెక్టు. పరలోకంలో ఏది ఉండదు, పరలోకంలో మా లూసిగాడు ఉండడు, పరలోకంలో మేము వెలుచుకోకూడదు, పరలోకంలో ఏడుపుయు పళ్ళు కొడుకుంటే ఉండదండి. తప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఏమీ లేదు అనే దాని మీద చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాను నేను. చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాను. ఏమి ఉండదు పరలోకంలో. ఏడుపు ఉండదు. ఏముండదు? పళ్ళు కొడుకుట ఉండదు. అదేంటో, ఏ పండగ లేకపోయినా భోజనాలు ఉంటాయండి అక్కడ. దేవుని వాక్యాన్ని బట్టి అక్కడ పెళ్ళి ఇచ్చుకోవటం పుచ్చుకోవటాలు ఏమి ఉండవండి అక్కడ. మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి, ఉండదు. ఉండదు. పరలోకంలో ఇలాంటివి ఉండవండి. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అతేజోవాసుల నివాస స్థలములో సంతోషించడానికి వెళ్ళబోతున్నాము. వేవేల యొక్క దూత గణముతో కలిసి ఆరాధించే ఒక బాధ్యత ధన్యతలోకి వెళ్ళబోతున్నాము. ఒక నిజమైన యొక్క సంతోషం అనేది, నిజమైన యొక్క సంతోషం అనేది అనుభవించబోతున్నాము. ఈ భూలోకములో మన యొక్క సంతోషము పరిపూర్ణము కాకపోవచ్చు, పరలోక రాజ్యములో ఆ నిత్య సంతోషములో మనం ఉండబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని ప్రియులరా, ఈరోజు మీ సంతోషం అనేది పరిపూర్ణమవ్వాలి, అధికమవ్వాలి, అధికమవ్వాలి. కనుక ఈరోజు మన యొక్క సంతోషం అనేది, ప్రభు ఇచ్చిన మన యొక్క సంతోషం అనేది పరిపూర్ణం అవ్వాలి అంటే అది పరలోకంలోనే తప్ప మరెక్కడా కూడా కాదండి. నిజంగా పాస్టర్ గారు నిజమేనంటారా? అసలు నన్ను నమ్మండి, దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నమ్మండి. అదేంటో తెలుసా, అసలు నువ్వు ఆలోచన చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ప్రభునందు ఆరాధనలో ప్రభునందు ఆనందిస్తున్నాం చూసావా? దిక్కులు చూడకుండా ప్రభునందు ఆనందిస్తున్నాం చూసారా? ఎక్కడికో ఎవరికో తగిలినట్టుంది కదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఏం చేస్తున్నారు, అసలు ఉండదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరాధనలో వెళితే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అస్సలు ఇంకా ఏమీ ఉండదండి. అక్కడ ఏమీ ఉండదండి. నా దేవుని పిల్లరా, ఈ లోకంలో ఉండే సంతోషాలు తాత్కాలికంగా ఉండవచ్చేమో, కొద్దిపాటిగా ఉండవచ్చేమో, కానీ శాశ్వతమైన పరిపూర్ణమైన యొక్క సంతోషం పరలోక రాజ్యంలో ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యంలో ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ నిత్యానందముతో. ఏ ఆనందం? ఆ నిత్యానందం కాదు. ఏ నిత్యానందం మీకు తెలుసుగా? ఆ నిత్యానందం కాదు. వాడి మొహం, వాడు ఎక్కడ దాక్కుండా వాడికి ఆనందం ఎక్కడ తెచ్చింది? ఆ నిత్య ఆనందంలో ప్రభు యొక్క ఇంకా ఏమి లేదండి, ఏం లేదండి. మీకు ఒక చిన్న ఆలోచన చెబుతాను. మా ఇంట్లో కుక్క ఉంది. అది ఎంత అరుస్తుందో, ఎంత కరుస్తుందో అంత ప్రేమ కూడా. కావాలంటే మనీని అడగండి. మేము ఒక్క రోజు కనుక వెళ్ళి ఎక్కడికన్నా వచ్చాము అంటే కనుక, అక్కడ రాకెందుకండి, ఆదివారం నాడు హైదరాబాద్ పరిచర్యకి వెళ్ళి తిరిగి నేను ఎప్పుడు వస్తానో దానికి తెలుసు.
ఆ మెట్ల దగ్గర కూర్చొని 3 గంటల తెల్లారుజామున 3 గంటల వరకు అట్లా నా కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కారు రాగానే దానికి తెలుసు నేను వచ్చానన్న సంగతి, వెంటనే అనుకుంటా వచ్చేసి చిన్నగా తలుపు దగ్గర, అసలు నేను తలుపు తీయటం అంతే, ఎగిరి నా మీద పడతా ఉంటాను. నా మొహం చూడంగానే ఎవరు వచ్చినా సరే, ఎవరైనా కనుక దానికి పరిచయం ఉన్న వాళ్ళు కనుక వస్తే కనుక ఆ మురుగుడు వేరు, దాని యొక్క సంతోషం వేరు. అటు తిరిగి వస్తుంది, మళ్ళీ వస్తుంది, అటు తిరిగి వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఆ సంతోషాన్ని ఆపట్లేదు. నేను ఎందుకు చెబుతున్నాను ఈ విషయం అంటే, ఒక్క రోజు ఆలస్యమైనందుకు నా ముఖం దానికి చూసేసరికి దానికి ఒక ఆనందం ఉంటే, అసలు ప్రభు మొహం అలాగ చూస్తూ ఉంటే ఎలాగుంటుందండి. ఇంకా ఏమి గుర్తుకు రావంటా నేను ఆ దేవుని పిల్లరా. ఎస్, ప్రభు యొక్క ఆ తేజో మహిమ చూస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఏమి గుర్తుకు రాదు. ఆరాధన చేస్తూ ఉండగా ఏం గుర్తొస్తాయండి మనకి? నేనంటాను, ఇప్పుడు మనం అద్దం వల్ల చూచామంటాడు పౌలు. ఇప్పుడు మనం అద్దం వల్ల చూచాము, కానీ ఆయన బాహ్యముగా ఎదురుబడి చూచే యొక్క ఆ సమయములో ఇంతవరకు ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ ఆరాధించే ఆ నాథుడు, ఆ శ్రీమంతుడు, ఆ సర్వాన్నతుడు, ఆ కృపామయుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇంకేం కనిపిస్తుందండి మనకి? ఇంకేదైనా ఆలోచన చేయాలని అనిపిస్తూ ఉంటుందా? పాస్టర్ గారు తేపకి ఈ మాట వాడుతూ ఉంటారు, తేపకి ఈ మాట వాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, అసలు వెళ్ళాలి. కారణం ఏంటి? ఉట్టగా వెళ్తానేంటి? నాకు ఉట్టిగానే ఉంటుందా? అసలు దేవుని వాక్యం చెబుతూ ఉంటేనే అంత సంతోషం, హృదయంలో ఉల్లాసం, సంతోషం కనిపిస్తుంటే అసలు ఆయన దగ్గర ఉన్నప్పుడు మన యొక్క ఆనందం ఎట్టబడదండి. అరే, మాటల్లో ఉచ్చరిస్తుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటా ఉంటే, ప్రభు మనకిచ్చే యొక్క బాధ్యత, ఆ ప్రేమ మన మీద పెట్టుకున్న యొక్క ఆయన గురి, అది మనము చెప్పుకుంటా వర్ణిస్తూ ఉంటే, ఎస్, ఆ యొక్క ప్రేమను గురించి పాడుకుంటా ఉంటే అసలు ఎక్కడ లేని యొక్క ఉత్సాహం మన యొక్క జీవితంలో కనిపిస్తే, అసలు ఎవరి గురించి పాడుతున్నామో ఆయనే వచ్చి నిలబడితే, ఆయన దగ్గరే మనము నిలబడితే ఏమవుదుమో చెప్పలేవు. నువ్వు ఏమవుతావో కూడా చెప్పలేవండి. దేవుని పిల్లరా, ఎస్, నీ యొక్క సంతోషము పరిపూర్ణము కావాలనేది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఎస్, ఎన్నో చెప్పాను. 7వ 4వ వాక్యం, నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి. మీ యందు నేనును నిలిచి ఉండుడి. ఇదిగో మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తనంతటికి తాను ఎలాగా ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. yes, praise the Lord. ఫలించాలని, బహుగా ఫలించాలని, బహుగా ఫలించాలని. నా దేవుని పిల్లరా, ఎలాగ ఫలించాలి అనే దాని మీద ప్రభు చెబుతాడు. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించాలనేది ఆయన ఆలోచన. ఫలబద్ధమైన ఒక జీవితము ఫలబద్ధమైన ఒక జీవితము అనేది మనలో కావాలి. ఫలబద్ధము అనే ఒక జీవితం అనేది కావాలి. ఒకటి, ఆత్మ వర్ధిల్లుతున్న దాని యొక్క నియమక్రమ ప్రకారము, ఆత్మ వర్ధిల్లుతున్న దాని యొక్క నియమ ప్రకారము. సరిపెట్టుకునే భక్తి కాదు, సరిచూసుకునే భక్తి. సరిపెట్టుకునే భక్తి కాదు, సరిచూసుకునే భక్తి.
నేనంటాను కొన్ని సందర్భాల్లో మనకి మనముగా సరిపెట్టుకునేది ఉండాలి, ఉంటుంది. ఏంటో తెలుసా? అది పర్వాలేదు, మనకేం దొరకకపోయినా పర్వాలేదులే, మనం హ్యాపీగా ఉన్నాం కదా. కాదు కాదు కొంతమంది శత్రువులకి యొక్క కళ్ళకు కూడా కనిపించాడు ఇస్సాకు. ఎస్, కొంతమంది శత్రువుల యొక్క కళ్ళకు కూడా కనిపించాడు అతని యొక్క ఆశీర్వాదం ఏమిటో. అతను విత్తనం వేసిన స్థలంలో, అతని విత్తనం వేసిన యొక్క సమయంలో ఎలాగ వర్ధిల్లాడో అది శత్రువులు చూశారు. ఎస్, అటువంటి పోరాడేటప్పుడు ఐగుప్తీయులు చూశారు. ఇశ్రాయేలుతో పోరాడుతున్నప్పుడు ఐగుప్తీయులు చూచారు. నా దేవుని పిల్లరా, ఎస్, ఈరోజు మనతో పాటు ఏమున్నాయి, దేవాది దేవుడు మనకి కలగ చూపినవి ఏమున్నాయి అన్న సంగతి. ఎస్, ఈరోజు దేవుని మందిరంలో ఉన్న ప్రతి వారు కనిపించే ఫలముగా ఉండుదురు గాక. కనిపించే ఫలముగా ఉండుదురు గాక. ఫలాలు దాచేటట్లుగా ఉండకూడదండి. ఫలాలు దాచేటట్లుగా ఉండకూడదు. ఎట్టుంది నీ వ్యాపారం? బాలా, ఏం బాలా? నా దేవుని పిల్లరా, దేవుడు ఏ స్థానంలో దేవుడు మన ఉంచాడో నిజంగా బాగోకపోతే బాగోదని చెబుదాం. కానీ ఎదుటివారు ఈర్ష కోసం, అంటే దాన్ని దేవుని యొక్క నామ మహిమార్థమై మనం చేయట్లా. ఒకప్పుడు బాగోలేదండి, ఇప్పుడు బాగున్నాను. అది దేవునికి ఎంత మహిమకరంగా ఉంటుందండి, దేవునికి ఎంత మహిమకరంగా ఉంటుంది. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు దైవికమైన యొక్క ఆశీర్వాదం అనుభవించలేని యొక్క దౌర్భాగ్యులు ఉన్నారా అనిపిస్తుంది నాకు ఒకసారి. నేనంటాను, దేవుడిచ్చే యొక్క ఐశ్వర్యం, దేవుడిచ్చే ఆనందము, దేవుడిచ్చే యొక్క సౌకర్యము, దేవుడిచ్చే ఆ బాధ్యత అనుభవించకుండా దాచేవాడు దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్నాడు. దేవుని యొక్క మహిమను దొంగిలిస్తా ఉన్నాడు. ఆ దేవుని పిల్లరా, దేవుని పరిచర్యకి ఎంత ఆటంకంగా ఉంటున్నాం మనం. ఈరోజు దేవుడు ఏది ఇస్తే దానిలో మనకి ఘనపరిచేపట్టుగా ఉండాలి తప్ప నీచ నికృష్టుడిగా. దేవుడు 100 కోట్లు ఇచ్చాడండి. ఎంత బా చెప్పరే? దావుకుడు అన్నాడు, ఆమెను కనీసం ఒకటన్నా దొరకపోద్దా అనుకోరు మనసులో. నాకు ఈ జిడ్డు మొహానికి దొరికేది పొరపాటున దొరకదు అన్నట్టు పెడతారేంటండి మొక్కలు. ఒక మాట అనుకోకూడదా? అసలు నాకంటే ముందు అసలు వెళ్ళేటప్పుడు మందిరం అయిపోయినా పడినాయి, అసలు బైపాస్ రోడ్లైనా సూట్ కోసి నా కోసం ఉండకూడదా అని అనుకోకూడదా? నేనంటాను, ఆ మహిమైశ్వర్యమైన యొక్క దేవాది దేవుడు ఇచ్చిన యొక్క ఆ బాధ్యత మనలో కనుక చూపించకపోతే మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. అరే చాలామంది నేను చూస్తూ ఉన్నానండి, తిరుగురులోనే చాలామంది, వాళ్ళకేమో దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అయినప్పటికీ ఆ చిరిగిపోయిన సొక్కాలు, ఆ సిరిగిపోయిన చెప్పులు, వాడికన్నా ఆ భిక్షగాడిదే ఆ పారాగానన్నా వేసుకుంటున్నాడు. దేవుని మహిమను దొంగిలించినట్లు కాదా? దేవుడు నిన్ను ఆశ్రయించలేదా? దేవుడు ఒక స్థానం మనకి ఇవ్వలేదా? నేను అంటాను, ఇచ్చిన దాన్ని కనుక మనం చూపించకపోతే కనుక వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాడు. నేను ఈ మాట చెప్తే బాగుంటుందేమో, ₹1,00,00,000 సంపాదించి దాచుకొని రోజు మాడిసుకొని కాదు నేను చస్తే, నీకు ఇచ్చినా ఒకటే, కుక్కకి ఇచ్చినా ఒకటే కదా. ఏమండి? ఎస్, దేవాది దేవుడు నువ్వు బాగా ఫలించాలనే ఉద్దేశంతో దేవాది దేవుడు ఇస్తే దాన్ని దాచుకొని మాడిసిన కాలం తింటా, పచ్చిపూలు వేసుకొని తింటా చెప్పరే?
రోజు నీలసాలు పెట్టుకుని తింటా. అట్లా పోయమనుకో. ఈ మధ్యకాలంలో కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కుక్కగా రాసిందంటే ఎవరో తల్లి. నీకు ఉంది, దానికి ఉంది, మనకి ఉంది, దానికి ఉంది. ఉపయోగం ఏమిటంటాను? మహిమార్థమై నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని చెప్పడం లేదు. నేను లేని దాన్ని చూపించాలంటే అంటలేదు. నేను ఉన్న దాంట్లో డిగ్నిటీగా ఉండాలంటాను. నేను ఇంకా ఆ మాట వాడే బదులు దైవికమైన యొక్క వేదశాస్త్రంలో ఒక మాట చెబుతాను. దేవుని మహిమార్థమై బతకమంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అరే వాడి కొద్దిపాటి యొక్క వనరుల్లో డిగ్నిఫైడ్గా బతుకుతున్న వాడి యొక్క జీవితం. ఎప్పుడో పెద్దబాబు అనుకుంటా ఒక మాట వాడాడు. నాకు ఆ మాట పాస్టర్ గారు చెప్పారు, నేనైతే వినలేదు. కానీ పాస్టర్ గారు వచ్చేప్పుడు పెద్దబాబు ఈ మాట అన్నాడండి. నేను చాలా సంతోషించాను. ఏంటన్నా అంటే, దేవుడు మనకిచ్చిన యొక్క కృప, దేవుడు మనకిచ్చిన యొక్క సౌకర్యం, దేవుడు మనకిచ్చిన యొక్క భాగ్యం. ఖచ్చితంగా చెప్పాలంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఏంటో బాగాలేదండి, నువ్వు లెగితే బాగుంటుంది, నువ్వు లెగిసావా. నా దేవుని పిల్లరా, ఎప్పుడు చూసినా సరే జిడ్డు మొహంతో ఉండకూడదు. మనం దేవుడు మనకి ఇచ్చాడు కదా, దేవుడు మనకి ఏదైనా ఒక కృపను గనక దేవాది దేవుడు గనక ఇచ్చినట్లయితే, ప్రైజ్ లార్డ్, అది అనుభవించకపోవటము కూడా దేవుని నామాన్ని అవమానపరచడమే అన్నాడు బాబు. ఎస్, ఫలబద్ధమైన ఒక జీవితము దేవాది దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సుఖము అనరండి, సౌకర్యం అంటారు దాన్ని. దేవుడు ఒక సౌకర్యం ఇచ్చాడు. ఆ సౌకర్యం మనం అనుభవిస్తే కనుక వాడికన్నా భిక్షాడు. వాడు అట్టాగే నిలికిపోయి ఈరోజు వెనకేస్తాడు. ఈరోజు కూర చేయకుండా మాడిసిన కారం తింటా వలన ఉపయోగం ఏమిటో తెలుసా? 20 రూపీస్ వెనకబడ్డాయి. అట్టాగే బతుకు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారుగా, ఈ మొత్తం నువ్వు దాసిన దెబ్బంతా ఖర్చు పెడతారు అక్కడ. నమ్మకంగా నువ్వేమో మాడిసి కాసు తిన్నావు, వాళ్ళు పొటేళ్ళు ఎదుగుతున్నారు. మంచి కొమ్ములు తిరిగిన యొక్క పొటేళ్ళు ఎతికి, మా నాన్న ఎట్లా తినేసేవాడు కానీ బలమైన తెలుదా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు దేవుని మహిమార్థమై నిలిచెదము కాక. సంఘాల్లో కొంతమంది వ్యక్తులను నేను చూస్తూ ఉంటారండి. వాళ్ళు ఉన్న దాంట్లో ఉన్న యొక్క ఒబ్బిడి ఎక్కడ లేదు అనే ఒక మాట అనుకుంటే, ఎక్కడ వాళ్ళు నివసించే ఒక తీరు పద్ధతి నాకు ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో ఎక్కడ కూడా కనిపించడండి. ఎక్కడ కూడా ఆ ఉన్నదాంట్లోనే చక్కగా ఆ దేవుని పిల్లల దేవుడు ఇచ్చాడు కదా, ఆ మాత్రం సౌకర్యం నీకు ఇచ్చాడు కదా. దేవాది దేవుడు ఆ మాత్రం ఆ విసులుబాటు నీకు ఇచ్చాడు కదా. దేవాది దేవుడు ఆ తినగూడ నీకు ఇచ్చాడు కదా. ఈరోజు నీకు మానసిక కాసం ఏం పెట్టలేదా? అది దేవుని నామానికి అవమానం. మనం ఏదో దాస్తున్నామని అది పిసినారుతనము. కానీ దేవుని నామా మహిమార్థమై బతకటం వేరు, ఫలబద్ధముగా ఉండటం వేరు. దేవుడు నీతో పాటు ఉన్నాడు అనటానికి 30 60 100 ఫలించాలి నువ్వు. అంతే తప్ప పిసనారితరంగా ఏమీ లేదన్నట్టుగా మొత్తం ఐపి పెట్టినట్టుగా ఉండకూడదు. బతకమ్మా కట్టం. దేవుడు ఇచ్చిన దాంట్లో డిగ్నిఫైడ్గా బతకమంటున్నాను. అదే మాట మహిమార్థమై బతకమంటున్నాను. ఇక్కడ ప్రభు చెప్పిన యొక్క దీవెన ఫలబద్ధమైంది అనే ఒక స్టేటస్ సింబల్ మీకంటూ కలగాలి అంటే దాంట్లో మెట్లు ఇచ్చాడు. ఆశీర్వాదపు యొక్క మెట్లు అనండి ఈ మాట ఏదట. ఒక్కసారి కొండకి నిచ్చినేయకూడదండి. ఆశీర్వాదంలో కొండకి ఎప్పుడు కూడా నిచ్చెన వేయకూడదు. మరి ఏంటి దేవుడు ఇచ్చిన స్టెప్స్ ఏంటి? 30
60 100 ఎంతంట 100 స్టెప్ సిస్టమ్ ఉంది. దేవాది దేవుడు ఒక కొలమానం ఒకటాన్ని ఇచ్చాడు. 30 60 100 అనే ఒక మాట. ఒక ఓవర్ నైట్లోనే మనం ఆశ్రయించబడటం కలవదండి. ఒక ఓవర్ నైట్లోనే ఆశ్రయించబడటం అనేది సాధ్యపడదండి. కొంతమంది సేవకులు ఎలాగా ప్రార్థన చేస్తాం నేను విన్నాను. ప్రభా, నా సేవ ఎలాగ ఉండాలంటే నేను పిడికిడితో ఎంత ముద్ద అయితే పెట్టుకున్నానో అన్ని ఆత్మలు కావాలి ప్రభా. అసలు నువ్వు బతుకుతావేరా? బతుకుతామండి. నీకు ₹1 కోటి లాటరీ కలిగిందని చెబితే అసలు నేను ఆంధ్ర హాస్పిటల్ పోయారు. ఓవర్ నైట్ ఎప్పుడు కూడా ఒక ఆశీర్వాదం తెచ్చబడే ఒక తీరులో ఎప్పుడు కూడా మన ఆలోచన ఉండకూడదు. ఎప్పుడు కొండకు నిచ్చిరేస్తూ ఉంటాం మనం. బడ్డీ కొట్టుకాడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టుకాడ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చావు. ఎందుకు సునీలు, నువ్వు వైజాగ్ నుంచా రా కాకినాడ గురించి కదా? కాకినాడ నుంచి వచ్చిన వెంపడిన దేవాదేవుడు ఎందుకు నీకు కారు? ఒక ఓవర్ నైట్ కాదండి. దీని వెనకాల ప్రయాస ఉంది. ఈ పరిచర్య వెనకాల పెట్టుబడి ఉంది. ఈ పరిచర్య వెనకాల ఎంతో త్యాగపూరితమైన యొక్క జీవితాలు ఉన్నాయి. ఈరోజు నేను ఏ మాత్రం డబ్బుల ఆలోచన చేయడానికి అవసరం లేకుండా ఉండే నాకు కుడి ఎడబలుగా ఉన్న యొక్క బలమైన పిల్లలు 2 ఉన్నారు. నాకు 2 ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నా సరే కనీసం ₹1,00,000 ఎరా తేలేరా చిన్నడా, ₹1,00,000 సంపాదించలేవా నువ్వు? మీకు లైసెన్స్ కాదు రో. ఉంది. వాళ్ళు పూర్తిగా ఇంకా సమర్పణలోకి రాలా. ఇంకా పరిపూర్ణమైన యొక్క సేవలోకి వాళ్ళు రాలా. సేవలో కుడి ఎడమలుగా సేవకునికి వెనుదలుగా ఉంటా ఉన్నారు. వాళ్ళ తండ్రికి కుడి ఎడమలుగా పుజాలుగా ఉన్నారు. ఊరు ఆహ్వానంలాగా ఉన్నారు వాళ్ళు. దర్శనం అంతవరకే. కానీ వాళ్ళతో నేను పని చేయించుకోవచ్చు, వాళ్ళతో ఉద్యోగం చేయించొద్దు. నో, చచ్చిపోదామని చెప్పాను. ఏం చెప్పాను మీకు? ఏం చెప్పాను? టెరస్ మీద వేసుకెళ్ళి వాళ్ళకి చెప్పాను, ఇటు చచ్చిపోదాం రా, ఇలాగే చచ్చిపోదాం. నో, అవసరమైతే తిండి లేకపోతే చెట్టు కింద బతికైనా చచ్చిపోదాం. వద్దు, మన జీవితాలు ప్రభుకు సమర్పించాం అంతవరకే. బతుకుతే ఇలాగా బతుకుదాం. దీనిలో సంతోషం మనకు దొరికింది, దీంట్లో ఆనందం మనకు దొరికింది. కనుక రవీంద్ర డాని అనే ఒక జీవితంలో ప్రతి రూపాయి కూడా దేవునిచ్చింది. దీంట్లో దేవుని యొక్క సన్నిధిలో ప్రతి రూపాయి పరలోక శాస్త్రంలోంచి తీయబడింది. అంతే. అది విశ్వాసుల యొక్క రక్తము కూడబడి ఉంది ఈ సంఘంలో. విశ్వాసుల యొక్క రక్తము కూడబడింది ఈ సంఘంలో. తనకు ధైర్యం ఉందంటే ఈరోజు చెప్పడానికి, నాకు ధైర్యం ఉంది. నేను ఈరోజు చెప్పడానికి ఎడిపోతే ₹2,00,000 పిచ్చోడు పని చేస్తూ ఉంటే నా అవసరమైతే లాగా చచ్చిపోతాం. అంతే, లేకపోతే చచ్చిపోతాం. దొరకక కాదు, అవకాశం ఉండి. ఏదిరా వైరాగ్యము? ఒక సేవకుడి యొక్క వైరాగ్యం ఏంటో తెలుసా? అవకాశం ఉండి నిలబడే జీవితమే వైరాగ్య జీవితం అంటాను నేను. ఈరోజు నాకు అవకాశం ఉంది నా పిల్లలు పనిచేయడానికి. నా వైరాగ్యం గురించి నాగురా చెప్పేది, సేవ గురించి నాగురా చెప్పేది. సేవ ఏంటో ఎలాగ చేయాలో చెప్పు, నాకు చెప్పు, నేను చెప్తాను. సేవలో ఎట్లా ఏం పుట్టిద్దో నేను చెప్తాను. ఒక పక్క సమర్పణ. దేవుడు ఈ స్థాయిలో ఉంచాడంటే దీనికన్నా ఇంత ఈ యొక్క సంఘపు యొక్క బలము కన్నా నా విశ్వాస బలమే నాకు ఎక్కువ అంటాను నేను.
నా వెనకాల ఉంది సంఘ బలము కాదు, విశ్వాస బలము. క్రీస్తునందు నా దేవుని ప్రియరా, ఎస్, మనం ఎప్పుడు కూడా దానికి సంబంధించిన ఆశీర్వాదము ఎవడు కుళ్ళుకొని తెచ్చినా సరే, ఎవడు కుళ్ళుకొని తెచ్చినా సరే, వీడికి అవసరమా 4 కాళ్ళు, ఇంకో కారు ఇవ్వకుండానే ఇంకో కారు కొంటానేమో. అది ఆలోచన చేసి దేనికో తెలుసా, ఇంట్లో పెట్టడానికి అవకాశం లేదురా. నా దేవుని ప్రియులరా, ఎస్, అది కాదు నా స్టేటస్ సింబల్. ఈరోజు కొండంత విశ్వాసం నాలో ఉంచాడు చూసారా, దాన్ని బట్టి నాకు ధైర్యం అండి. మీకు దమ్ముంటే దాన్ని దొంగిలించండి, మీకు దమ్ముంటే దాన్ని దొంగిలించండి. విశ్వాసి పారిపోవచ్చేమో కానీ నాలో విశ్వాసం పోదండి. ఆమేన్. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈరోజు ఫలబద్ధంగా ఉండండి, ఫలబద్ధంగా ఉండండి. ఈరోజు దేవాతి దేవుడు ఏదైతే చూపించాడో, దేవాది దేవుడు ఏ స్టేటస్ అయితే ఇచ్చాడో ప్రభు చెబుతున్నాడు ఏమని, మీరు బహుగా ఫలించాలి, మీరు బహుగా ఫలించాలి. ఈరోజు క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఎస్, దేవాది దేవుడు మీకు ఇచ్చే యొక్క ఆలోచన, ఈ సేవ వెనకాల కొన్ని సమర్పణలు ఉన్నాయి, కొన్ని త్యాగాలు ఉన్నాయి, కొన్ని బలి నైవేద్యాలు ఉన్నాయండి. లేకుండా దేవుడు సంతోషించేవాడు కాదు. ఈరోజు పెద్ద చెప్పుకోగలిగిన గొప్ప ప్రసంగికుడు కాదనే చెప్తాను నేను. ఈరోజు కూడా నా వరకు నేను చెప్పుకోవాలంటే ఒక పెద్ద సేవకుడు మాత్రం నేను కాదనే ధైర్యంగా బలిపేట మీద నేను చెప్తాను. ప్రజలు పబ్లిక్లో ఉన్న యొక్క టాక్ కాదు, నాకు నేనుగా చెప్పుకోవాల్సి వస్తే నేను దేవుని కృప ద్వారా కనిపిస్తున్న యొక్క వ్యక్తినే తప్ప నాకు నేనుగా ఫలబద్ధమైన యొక్క నా వేరుగా ఉండి ఫలించలేమండి. వేరుగా ఉండి ఏది కూడా ఫలించలేము. ఈరోజు ఒక దైవ సేవకుడిగా నేను ఒక మాట చెప్పగలుగుతున్నాను. ఈరోజు దేవాంతి దేవుడు నీలోంచి మీరు బహుగా ఫలించాలి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నాగంలో సంఘాన్ని ఆ రీతిగా దేవాది దేవుడు స్థిరపరచును గాక. పక్కన చెప్పండి, మీరు బహుగా ఫలించాలి చెప్పండి. అయిపోయినాయి, అప్పగింతలు ఏమైనా ఉన్నాయా? మీరు బహుగా, అది దేవుని చిత్తం. ఆత్మ వర్ధిల్లిన కొలది కేవలము ఆత్మీకంగానే కాదు, శారీరకంగా కూడా ఈరోజు వదిలిపెట్టబడే నా యొక్క ఆలోచన ఏంటంటే, ప్రభు ఎన్ని విడిచిపెట్టి వెళ్తాను, ఐఎమ్ రెడీ. ప్రభు నువ్వు ఉవ్వను, మేమిద్దరం తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ప్రభు నేను తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అంటా నేను. ప్రభు నువ్వు ఉవ్వను, నేను వెళ్ళకపోతే అడుగు. నువ్వు ఉవ్వను, నేను వెళ్ళకపోతే అడుగు. క్రీస్తునందు నా దేవుని, ఎందుకని నాకు ఒక వైరాగ్య జీవితం వచ్చింది. ప్రభు ఏమిటో నాకు అర్థమవుతూ ఉంది. ప్రభు ఏంటో నేను బాగా తెలుసుకున్న యొక్క ఆలోచనలో, ప్రభా అసలు నువ్వు దొరికితే ఇంక అంతకు మించిన సరుకు ఇంకేముండదండి. ఆయన దొరికితే అంతకు మించిన యొక్క గొప్పతనం మరొకటి ఏమీ లేదనే చెప్తాను. అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇది మాటలో కూడా నేను చెప్పలేదు, వర్ణించలేదు. ఇది చివరిగా యేసు మనలో నిలిచాడు, మనం యేసు యందు నిలిచాము అనటానికి 19వ వాక్యం. మీరు లోక సంబంధులైన ఎడల, నేను లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధమైన వ్యక్తులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. నేను లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దాని చేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకము నిన్ను ద్వేషించుచున్నది. లోకము మిమ్మలను ద్వేషించుచున్నది. చాలండి, అందరూ తప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామా? దేవుడు మిమ్మల్ని చేర్చుకున్న యొక్క నియమ ప్రకారమే, దేవుడు మిమ్మల్ని దాచిన దాని యొక్క నియమ ప్రకారమే
దేవుడు మిమ్మల్ని హత్తుకున్న దాని ప్రకారమే, దేవుడు నిన్ను పిలుచుకున్న దాని యొక్క నియమ ప్రకారమే లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నది. కారణం ఏంటి చెప్పాడు. ఆ చిన్న క్లారిటీ దేవాది దేవుడు ఇచ్చాడు. నా దేవుని పిల్లరా గమనించండి, దేవునిలో నిలిచి ఉండటానికి రుజువుల్లో 8వదిగా మనం చూసినట్లయితే లోకము ద్వారా ద్వేషించబడాలి. ఎస్, దేని ద్వారా? ఎందుకని? దేవుడు లోకంలోంచి మిమ్మల్ని పిలుచుకున్నాడు కాబట్టే ఆ పిలుచుకున్న యొక్క నియమ ప్రకారమే నువ్వు ఈరోజు ద్వేషించబడుతున్నావు. లోకంలో నువ్వు ద్వేషించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి. నా దేవుని పిల్లరా, అదేమో నీకు భాగ్యంగా పెంచింది. రెండవది, అది ఇంకొకరు నిన్ను ద్వేషించేటట్లుగా చేసింది. అదేమో నీకు భాగ్యంగా తోచింది, ఇంకొకరికేమో అది ద్వేషించేటట్లుగా చేసింది. నా దేవుని పిల్లరా గమనించండి, గుర్తించండి. ఈరోజు ప్రభు నిన్ను చేర్చుకున్న దానిని బట్టి నువ్వు దేవుడు నీ యందు నిలిచి ఉన్నాడు, నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నావు కాబట్టే నువ్వు లోకంలో ఉన్నావు. నా దేవాది దేవుడు తీసాడు, అక్కడి నుంచి తీశాడు. ఆ తీసుకున్న యొక్క నియమంలో లోకము నిన్ను నా దేవుని పిల్లరా ఒక ఆలోచనతో ముందుకు వెళ్దాం. ఇంకా లోకంలో ఉన్నామా? లోకంలో నుంచి తీయబడ్డామా? లోకములోనే ఉన్నామా? లోకంలో నుంచి తీయబడ్డామా? లోకంలో నుంచి తీయబడిన వారు ద్వేషించబడతారు అని దేవుని వాక్యపు యొక్క రూఢి మనకు కనిపిస్తూ ఉంది. లోక సంబంధులు ఎలాగుంటారు, లోకములో ఉన్న వాళ్ళు ఎలాగుంటారు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పిన తర్వాత దాని యొక్క విషయంలో ఒక క్లారిటీ మీకు ఇస్తాను. నిన్నే యూట్యూబ్లో ఒక చిన్న మాట నేను చూశాను. ఒక కవి అనుకుంటాను చెబుతూ ఉంటే దాని యొక్క కథ యొక్క సారాంశం నాకు బాగా నచ్చింది. ఒక సింహం గర్భవతి ఉంటే అడవిలో ఎవరు లేకపోతే అక్కడ గొర్రెలు మాత్రమే ఉన్నాయి. గొర్రెల మందలు మాత్రమే ఉన్నాయి. ఆ యొక్క సింహం అలాగ నిండు గర్భవతి అయినప్పుడు ఎప్పుడైతే ఒక బిడ్డనిచ్చిందో, సంతానాన్ని ఇచ్చిందో, వెంటనే ఆ సింహం ఏం చేసిందంటే శివంగి అంటారు, ఆడసింహాన్ని శివంగి అంటారు. చనిపోయిన తర్వాత ఈ గొర్రెలన్నీ ఏం చేసినాయి అంటే ఆ సింహాన్ని పెంచడం మొదలుపెట్టాయి. ఏది? కనికరంతో పెంచుతూ ఉంటే ఆటతో పాటు తిరుగుతూ ఉంది. అది ఎట్లా ఉందో, అయ్యేం గడ్డి తింటుందో ఇదే గడ్డి తింటుంది. అదేం తింటుందో, అదేం తిరుగుతుందో, అది ఎక్కడ పడుకుందో అది ఎక్కడ పడుకుంటుంది. దానికి క్రూరత్వం అనేది రాలా. కారణం ఏంటి? అది గొర్రెల మధ్య పెరిగింది కాబట్టి. నేనేమంటున్నానంటే మనము లోక సంబంధులమా లేకపోతే క్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళమా? మన స్వభావ లక్షణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనము ద్వేషించబడుతున్నాము అంటే క్రీస్తుతో పాటు, క్రీస్తులో ఈరోజు నిన్ను వెక్కిరించే వాళ్ళు ఉండొచ్చు, ఈరోజు నిన్ను హేళన చేసేవాళ్ళు ఉండొచ్చు. చేరావా? నన్ను ఏమన్నారు తెలుసా? అరే వస్తుండ్రు హల్లెలూయా గడుపుతున్నాడు. ఎవరన్నా నా పేరేంటంట? దేవుని బిడ్డ వస్తుంది మన మధ్యకి ఇప్పుడు. ఎవరట? మనల్ని చూడంగానే అది సంతోషం ఉందా కాదు కానీ వందనాలమ్మా. దాని వెనకాల నిజంగా వందనాలు ఉందంటారా లేకపోతే హేళన ఉందంటారా, ఎక్కిరింపు ఉందంటారా? బ్రదర్, ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్ వస్తున్నాడు మనకి. ఎన్ని 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 రోజు క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఇప్పుడంటే దేవుడు ఒక స్థానం, ఒక స్థాయి, నాకు స్నేహితుల మధ్య దేవుడు ఒక గౌరవపరమైన ఒక స్థానం దేవుడు నాకు ఇచ్చాడేమో. కానీ ఒకప్పుడు ఎన్ని హేళన పడ్డాను, ఎన్ని హేళన. ఇక ఆ హేళనలో ఇక బయట ప్రపంచం ఏంటో నేను మర్చిపోయాను. నాకు దేవుడే ఒక ప్రపంచం అయితే ఇంకా ఈ ప్రపంచంతో నాకు సంబంధం ఏమిటి? కాబట్టి వీళ్ళతో నాకు సంబంధం ఏమిటి? యేసయ్య గారు ఒక మాట అంటారు, నాకు చాలా 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 నాకు చాలా ఆ టైంలో నాకు ఎంతో ఓదార్పించిన మాట. రేయ్, వాడు నిన్ను ఎలివేయటం ఏమిటిరా, నువ్వే వాళ్ళు వెలేయాలంటాడు ఆయన. ఆ చుట్ట మీకే వాళ్ళు ఆ యొక్క చుట్టాలు నిన్ను వెలేయటం ఏంట్రా, ఆ చుట్టాలు నువ్వే వేయాలి. లోకానికి నీవే వేరుగా ఉండాలిరా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మనం వెలివేయటం ఏంటండి? మనం పరిశుద్ధులం, దేవుని యొక్క బిడ్డలం. కాక మనమే వాళ్ళని వెలివేసిన వాళ్ళం, మనమే వాళ్ళని వెలివేసిన వాళ్ళం. వాళ్ళు మనం వెలివేయటం ఏమిటి? వాళ్ళకి ఆ స్థాయి కాదు, వాళ్ళకి ఆ స్థానం కాదు. ఆ దేవుని పిల్లరా, ఈరోజు మనము దేశించబడుతున్నామా? దేశించబడుతున్నామా? దేశించబడినప్పుడు ఎట్టుండదండి? పాస్టర్ గారు ఇట్ట అన్నారండి మమ్మల్ని. ఎట్టన్నారమ్మా? దేవుని బిడ్డ అంటున్నారండి. స్తోత్రం వచ్చింది. దేవుడుగా ప్రజల గనక, లోకము గనక దేశించబడే ఒక స్థానం ఉంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో, సుదీర్ఘమైన యొక్క ప్రసంగంలో ఒక మాట అంటారు. 5వ అధ్యాయము చదవండి ఆ మాట, 11వ వాక్యం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. 11వ మాట. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయన లోకంలోంచి మన పిలిచాడు కాబట్టి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, జనులు నిన్ను మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. బా, నిజంగా ధన్యులేరండి. ఆమె అట్టుంది, ఆయన అట్టుంది అని ఇంట్లోకి వచ్చి కుంగిపోయి ఏడవటం తప్ప, ప్రభు నాకు ధన్యకరమైన భాగ్యవంతమైన జీవితం. తమిళంలో ధన్యులు అనే మాటకి భాగ్యవంతులు అనే మాట రాయబడి ఉంది. జనులు మిమ్మలను నిందించి చెడ్డ మాటలల్లా పడుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, మీరు ధన్యులు. నేను ధన్యుడను అనండి, నేను ధన్యురాలను అనండి. అయితే మీకేం దొరికిద్ది? ఏం దక్కిద్ది? సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఆనందించాలా? సావు తిట్లెడుతున్నారు అక్కడ. వాళ్ళు అన్న మాటకి లోన తెములుతుంది. కానీ ఏమంటుంది? సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. గతంలో నేను చెప్పాను, నింద పరలోకంలో 100 అనండి ఈ మాట. నింద పరలోకంలో చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఎందుకంటే మంచి మళ్ళీ కరెంట్ వస్తుంది, ముందే చెప్పండి. ఇగో వాళ్ళిట్టన్నారు, వీళ్ళిట్టన్నారు అని మళ్ళీ నా దగ్గరికి వస్తే గనక ఈ సాకిరేవే. ప్రైజ్ ది లార్డ్. మీరు ధన్యులు. పరలోకంలో మీ కొరకు ఏదో నువ్వు కూర్చుకోబోతున్నావు. నింద 100. అసలు మీరు ఆశ్చర్యించబడాలంటే, మీ పరలోక రాజ్యపు యొక్క భాగ్యం పెరగాలి అంటే కనుక ఏం లేదంటే ఒక చిన్న ఆలోచన. ఒక 10 మంది తయారు చేసుకుని మిమ్మల్ని తిట్టేవాళ్ళని
ముఖం మార్చుకోవడం కాదు, వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఏదైనా కచ్చిపికే రాగం. పది మంది ఉన్నావా, పరలోక రాజ్యంలో నీ భాగ్యము అధికమవుతుందండి. నా ప్రభు చెబుతున్నారు. సుదీర్ఘమైన యొక్క ప్రసంగంలో ప్రభు చెబుతున్నారు, ఈరోజు నీ భాగ్యము నువ్వు దేశించబడుతున్నావు అనే ఒక ఆలోచన కనుక నీకు వచ్చిందంటే కనుక, నీ వైపు ఏలెత్తి చూపుతున్నారు అని కనుక వచ్చిందంటే కనుక, వాళ్ళు ఎవరైనప్పటికీ నానేవారు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, లేకపోతే నీ కుటుంబీకులు కావచ్చు, లేకపోతే కనుక నీ యొక్క కులం వాళ్ళు కావచ్చు, లేకపోతే నీ ఇంటి పేరు కావచ్చు, లేకపోతే నీ విరోధులు కావచ్చు, ఎవరు ప్రభు కొరకు నిన్ను ఎవరైతే నిందించినప్పటికీ సరే, ఎగతాళి చేసినప్పటికీ సరే, పరలోక రాజ్యంలో నీకేదో తయారవబోతుంది. హల్లెలూయా. నీ భాగ్యము అధికమవబోతుంది. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఎస్, ఈరోజు నిన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారా అని అనటానికి ఈరోజు ప్రభు దగ్గర నీవు ఉన్నావు. నీవు లోకంలోంచి ప్రభువు నిన్ను తీశాడే, ఆ తీసిన దాని యొక్క నిమిత్తము పరిశుద్ధత, ప్రత్యేకించబడుట, మారు మనసు, రక్షణ, మాదిరి అనే ఒక జీవితంలో బతుకుతున్న మన జీవితాల్లో ఈరోజు ప్రతి వారికి హేళనకరంగా మన బతుకు ఉండొచ్చేమో, కానీ నువ్వు ధన్యుడివి, నువ్వు భాగ్యవంతుడివి అని దేవుని వాక్యము మాట్లాడుతుంది. ప్రభువు నీతో పాటు ఉన్నాడు అని అనటానికి 8వ రుజువు ప్రజల ద్వారా నీవు దేశించబడతావు. కనుక ఈ ప్రత్యేకమైన యొక్క సమయం నా ప్రభు యొక్క కృప నీకు దొరికి స్థిరపరచబడును గాక. ప్రార్థన.